విదేశీ విద్యా పథకానికి జగన్ పేరు పెట్టడం తమకు ఆనందమేనంటూ రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారులు జూపూడి ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొల్లాబొత్తుల అప్పారావు తీవ్రంగా ఖండించారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో ఎస్సీ నాయకులు పలివెల రవి, అనంత్ కుమార్, బంగారు సత్యనారాయణ, బుంగా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంటే కోటి రూపాయలు ఉంటే 10 కోట్లు వసూలు చేసే వ్యక్తిగా మా నాయకుడిని, చట్టసభల్లోకి వెళ్ళినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే గారిని అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని మొత్తం కాకినాడే కాదు, యావత్ భారతదేశం నుంచి కూడా ఆయన మీద వ్యతిరేకత రావడం జరుగుతుంది. సుమారు ఇది ఒక వారం రోజులు కావస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, దళితుల తరఫున ఇక్కడ ఏది జరిగినా సరే పార్టీలో అందరం కూడా ఒక అన్నదమ్ములా ఉంటాం. మేము ఒకటే చెప్తున్నాం, వారం రోజులు పూర్తయినా సరే మీరు జాతికి క్షమాపణ చెప్పలేదు. జాతికి క్షమాపణ చెప్పకుండా మీరు పబ్బం గడుపుతున్నారు. ఈ 2 రోజులు మేము మీకు డెడ్లైన్ ఇస్తున్నాం. ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజుల్లో మీరు క్షమాపణ చెప్పకపోతే కాకినాడలో ఉన్నటువంటి మీ ఇంటిని ముట్టడిస్తాం. కాకినాడనే ఏ విధంగా రోజు తయారవుతున్నా మీరే బాధ్యత. కాకినాడలో మేము దళితులందరం ఏకమయ్యి దళితులతో పాటు కొండబాబు గారి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో మేమందరం కలిపి మీ ఇంటిని ముట్టడిస్తాం. ఆ రోజు కాకినాడ రణరంగం కాబోతుంది, సిద్ధంగా ఉండండి అని తెలియజేస్తాం. మార్చుకున్నంత మాత్రాన జాతర ఇవ్వాల్సిన పర్లేదు కదా. అంబేద్కర్ పేరు లేకపోతే పర్లేదట, కోట్ల రూపాయలు ఎత్తాడట. ఆ రోజు వేల మందికి ఎన్ని కోట్లు ఇచ్చాడంటే ఎంతమంది వెళ్ళారు? అమెరికాలో ఎంతమంది చదువుతున్నారు? ఒకమ్మకి చర్చి కూర్చుందామా మనం? చంద్రబాబు నాయుడు వినోబా పార్టీకి, సంక్షేమ నిధులకి, విదేశీ విద్యకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? కేవలం పదవికి లోన్ అయిపోయి పదవి అయిపోయింది. వ్యాపారం అయిపోయింది. మీకు ఇంకా పదవి అయిపోయింది. రేపు పొద్దున్న సమాజం కూడా గుర్తుంటుంది, జాతి కూడా గుర్తుంటుందో. కొన్ని జాతిని ఏదైనా గుర్తుందో అంటే అంబేద్కర్కి మచ్చనిచ్చే మాటలు మాట్లాడారు కనుక మీరు ఈ మాట వెనక తీసుకోవాలని చెప్తారు. జూపూడి ప్రభాకర్ గారు ఎప్పుడైనా సరే చర్చకి సిద్ధం. మేము ఎన్ని కోట్లు ఎవరయాంలో ఖర్చు పెట్టారో, మాలో అభివృద్ధి ఎక్కడ చెందారో, మాలకు ఉన్నతమైన పదవులు ఎక్కడ వచ్చాయనేది ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా నుంచి భారత రాజ్యాంగ పద్ధతి దాకా కూడా తీసుకెళ్ళడం కనుక తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి తప్పుతుంది. మీరు లేనిపోయినటువంటి మాటలు మాట్లాడి అంబేద్కర్ పేరుని లేకపోతే పర్లేదు మాకు డబ్బే ముఖ్యం అన్న మాటలు ఎప్పుడైతే మాట్లాడారో జాతి మనకు అమ్ముడైపోయి జాతి కాదు. మీ వ్యక్తిగతంగా మీరు అమ్ముడైపోయి నీ వ్యక్తిగతంగా అనేక మాటలు మాట్లాడవచ్చు, కానీ జాతి నమ్మొద్దు, అంబేద్కర్ మచ్చ కావద్దు అని చెప్పి నేను వెనక్కి తీసుకోవాలని చెప్పి జూపూడి ప్రభాకర్ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అని చెప్తే పూర్వపు మాల్మానాడు జిల్లా ప్రెసిడెంట్ కూడా కాకినాడ జిల్లాకి తూర్పుగోదావరి జిల్లాలో నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను.